చాలామంది అయితే డిఎం చేస్తారు ఫ్యాక్టరీ వీడియో చేసిన తర్వాత. యాక్చువల్లీ నాకు ఫ్యాక్టరీలో వీడియో తీయాలని ఉండే, అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో. బట్ ఈరోజు అయితే కుదిరింది. ఒక అన్ననైతే హెల్ప్ అడిగా, ఆయనేమో చోడవరం 4 రోడ్ జంక్షన్కి రా మనం కలుద్దాం వెళ్దాం అని చెప్పాడు. మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సరే ఓకే ఫైన్, ఎవరైనా ఉన్నారని మాత్రం నేను ఈ విషయం అయితే స్టార్ట్ చేయలేదు. యాక్చువల్ నా దగ్గర వెహికల్ లేదు, నా వెహికల్ హైదరాబాద్లో ఉంది. సో నడుచుకుంటూ వెళ్తున్నా, ఎవరైనా లిఫ్ట్ వస్తే కనుక ఎక్కేసి మీకు వీడియో అయితే తీసి పెడతాను. వెనక మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇదే షుగర్ ఫ్యాక్టరీ అనమాట. మీకు చెప్పాను ఆల్రెడీ నేను వచ్చి తీస్తా అని చెప్పి. లోపలికైతే పర్మిషన్ లేదు మనకి, ఆల్రెడీ బయటకైతే నెట్టేశారు మనల్ని. నేను ఆ వైపు నుంచి చూపిస్తా, ఎందుకంటే కొన్ని ట్రాక్టర్స్ అయితే అక్కడ ఉన్నాయి ఆ సైడ్లో. వాళ్ళు ఎక్కడికైతే చెరుకైతే ఫ్యాక్టరీ అయితే రన్నింగ్లో లేదు, నాకు తెలిసి వేయింగ్ కోసమే యూజ్ చేస్తున్నారు. అదైతే ఒకసారి తీసి నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ చెరుకు మొత్తం ఇక్కడే ఉందన్నమాట. లోపలైతే మనకు పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్ లేదు లోపల చూపించడానికి. నేను ఆల్రెడీ ట్రై చేశాను ఆ సైడ్ వెళ్దామని చెప్పి, బట్ మనకైతే చాయిస్ లేదు. ఇక్కడైతే కాటా చేస్తున్నారు, ఒకసారి నేను మీకు చూపిస్తాను అది కూడా. అన్న చెరుకు ఎక్కడికి వెళ్తుంది? ఇది పాలకొండకి వెళ్ళిపోతుందా? ఇక్కడెక్కడికి ఇంకా ఈ ఫ్యాక్టరీ ఆన్లో లేనంటే క్లోజ్ అయిపోయింది కదా. రైతా మీరు? రైతులేనా? మాట్లాడతారా? ఏం లేదు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి చాలు, ఓకేనా? ఏ ఊరు అన్న మీది? చోడవరం. ఎన్ని టన్నులు అన్న మీది కాంట్రాక్ట్? 230 టన్నులు. లాస్ట్ ఇయర్ ఎంత తోలేరు అన్న మీరు? లాస్ట్ ఇయర్ 120 టన్నుల మనీ ఇచ్చారా మీకు? ఇది ఫస్ట్ నెల తొలి 2వ తారీఖు దాకా 2వ తారీఖు దాకా తొలి ఇచ్చారు. ఓకే, దాని తర్వాత ఇంక మళ్ళీ ఇవ్వాలి. ఇంకా ఎన్ని టన్నులు ఇవ్వాలి మీకు లాస్ట్ ఇయర్ది? ఇంకా 10 టన్నులు అంతా వేసారు, 70 టన్నులు ఉండిపోయింది. 70 టన్నులకు ఉండిపోయింది ఇప్పుడు దాకా అయితే ఇవ్వాల. అండ్ ఇప్పుడు కూడా మీరు ఇంకా వేరే ఆప్షన్ లేక పాలకొండకి అయితే తోలేస్తున్నారు. అంటే ఫ్యాక్టరీకి సంబంధించిందా ఇది, లేకపోతే మీరు సపరేట్గా వీళ్ళు తీసేసుకుంటున్నారా? ఫ్యాక్టరీ ద్వారా ఎండి గారు ఈ సంవత్సరానికి పూచి పెడతాను అని చెప్పారు మొన్న వచ్చి. అచ్చా ఓకే. అయితే ఇప్పుడు ఆయన నమ్మకంతో ఈ చెరుకు అంతా పాలకొండకి వెళ్తుంది. అంతే కదా. దీనికి ఇంకా పాత డబ్బులు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు అయితే చెరుకు పట్టుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఈ డబ్బులు పేమెంట్ అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు కొనేదానికైతే పేమెంట్ అవుతున్నాయి, కానీ ఇంతకుముందు పేమెంట్ అయితే ఇంకెవ్వలేదు. అచ్చా ఓకే, రైతుల నమ్మకం పోయింది, అందుకే భయం. అంటే ఇప్పుడు వెంటనే పేమెంట్ చేస్తున్నారన్నా, లేకపోతే? మొన్న నేను ఒక బండి తోలిన పండగ ముందు. ఓకే, 15 రోజులు టైం పట్టింది, 15 రోజులు టైం పట్టింది వేస్తారు. ఓకే అచ్చా ఓకే, 15 రోజులు ఇంకా మళ్ళీ మీరు 15 డేస్ టైం తీసుకుని వేస్తారేమో అయితే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏ ఊరు? చోడవరం కదా మీది? సరే అన్న, థ్యాంక్ యూ.